అగ్రికల్చర్ బీఎస్సీ చదివిన అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ఎటువంటి ఆప్షన్స్ మన దేశంలో ఉన్నాయి? లక్షల మంది బైపీసీ తీసుకుంటున్నారు, వందల మంది డాక్టర్లు అవుతున్నారు, వేల మంది విత్ నో ఆప్షన్ అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ ఫినిష్ అవ్వగానే ఏ అగ్రానమీలుగానో ఏ ప్లాంట్ హెల్త్లోనో ఈ దేశానికి దిగుబడి పెంచే పంటలు పండించే విధానాన్ని నేర్చుకునే దాంట్లోనో ఆ రీసెర్చ్లోనో ఈ వ్యవసాయ దేశానికి ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయిలోకి తీసుకెళ్ళాలి అని ఏదన్నా మైండ్ సెట్తో ఆలోచనతో కనుక ఈ సోదరులు బయటకు వచ్చినట్టయితే వీళ్ళకి ఏం ఆప్షన్స్ ఉన్నాయి? ఏదో ఫీల్డ్ ఆఫీసర్స్గా బ్యాంకుల్లోనో వందల్లో, గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ జాబుల్లో అవి కూడా సంవత్సరాలకు ఒకసారి వందల్లో వస్తూ ఉంటాయి. ఇంకా ఇప్పుడున్న దాంట్లో ఆప్షన్ ఏంటంటే పురుగు మందుల కంపెనీల్లో సేల్స్ ఆఫీసర్స్గా జాయిన్ అవుతాం. ఇంతకు మించి ఎటువంటి ఆప్షన్స్ మనం కల్పించగలుగుతున్నాం వీళ్ళకి? ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించాలి. వస్తున్న ఈ అగ్రికల్చర్ వ్యవసాయాన్ని అభ్యసించి బయటకు వస్తున్న సైనికులను యోధుల్లాగా తయారు చేసి ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి మనం ఎదగాలి, కానీ లెఫ్ట్ అవుట్గా వదిలిపెట్టకూడదు. ఒకసారి ఆలోచించండి. మీ లక్ష్మీ నరసింహ ఇకుర్తి, చైర్మన్ యాజిలి ఎఫ్పిఓ.